ఇది చింత చెట్టు. చక్కనైనటువంటి చింత చిగురు చూడండి ఎంత లేతగా ఉందో. ఈ చిగురుని చక్కగా పప్పు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ చింత చిగురుతో చేసినటువంటి పప్పు వేసుకొని కనుక తింటే ఆ ఆనందం చెప్పడానికి రాదు. అంత అద్భుతంగా చాలా టేస్ట్గా ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మధ్య మధ్యలో చక్కని చింతకాయలు కూడా ఉన్నాయి ఈ చెట్టుకి. ఇలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు.